హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెల పింఛన్ల విషయంలో కొన్ని కీలకమైన మార్పులైతే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వము. ఆ మార్పులు ఏంటనేటివి చెప్తాను. అలానే రేపటి నుంచి అయితే పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది. మీరందరూ కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పెన్షన్ అనేది కొంతమందికి 8,000 రూపాయలుగా, మరికొంతమందికి 12,000 రూపాయలుగా అయితే రాబోతుంది. ఎవరికి వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. అలానే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ వితంతువులు అంటే స్పోర్ట్స్ పెన్షన్స్కి సంబంధించి అప్లై చేస్తున్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మే నెలలోనే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఏప్రిల్ 30వ తేదీ లోపల దరఖాస్తు అనేది చేసుకొని ఉంటారో వారందరికీ సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్ అనేది మే నెలలోనే అలాట్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేటివి రేపటి నుంచి అయితే పంపిణీ అయితే జరగబోతుందండి. అయితే ఇక్కడ చాలామంది కూడా ఏప్రిల్ 30వ తేదీన ఇస్తారా, లేకపోతే మే 1వ తేదీన ఇస్తారా, మే 1 హాలిడే అయితే ఉంది, సో ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారా లేదని చెప్పి చాలా కామెంట్స్ అనేటివి రావడం జరిగిందనమాట. సో క్లియర్గా చెప్తున్నాను, మే 1వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి. సో మీరు రేపే పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో రేపు తర్వాత మళ్ళీ 2వ తేదీన అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. మీరందరూ కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు. మే 1, 2 తేదీల్లో అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ఇదివరకే అప్డేట్స్ అనేటివి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైతే సో యొక్క పంపిణీకి సంబంధించి ఒక లెటర్ అనేది పంపించడం జరిగిందనమాట. అంటే పంపిణీ అనేది ఈ విధంగా చేయండి అని చెప్పి కొన్ని సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ వివరాలతో కూడినటువంటి పీడిఎఫ్ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ యొక్క మార్గదర్శకాలు ఒకసారి చూసుకున్నట్లయితే, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి నెల మొదటి రోజున పింఛన్దారుల ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. మొదటి రోజు పంపిణీ కాగా మిగిలిన పింఛన్లు 2వ రోజు అంటే మరలా నెక్స్ట్ డే అయితే పింఛన్ను ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 1వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ఉండినట్లయితే ముందు పనిచేసేటువంటి రోజు అంటే ఇక్కడ ముందు రోజు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మే 1వ తేదీన సెలవు దినంగా ఉండినట్లయితే ఏప్రిల్ 30వ తేదీన పెన్షన్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ మే 1వ తేదీన వర్కింగ్ డే కాబట్టి మే 1వ తేదీన పెన్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ 2వ తేదీన సెలవు కనుక ఉండినట్లయితే తర్వాత రోజు 3వ తేదీన అయితే ఇవ్వాలని చెప్పి మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. మనకు ఎలాంటి సెలవులు అయితే లేవు మే 1, 2 తేదీల్లో కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాజ్ టీజ్గా 1, 2 తేదీల్లో అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్ల పంపిణీ కొరకు పింఛనుదారుని ఇంటిని సందర్శించినప్పుడు కొందరు పింఛన్దారులు అందుబాటులో లేకపోవడం గమనించడం జరిగింది. ఇంటి వద్ద అందుబాటులో లేని పింఛన్దారుని సౌకర్యార్థము పింఛన్ పంపిణీకి కింద మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. ఒకవేళ మీ యొక్క పెన్షన్ లబ్ధిదారుడి యొక్క ఇంటికి చేరుకోనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేయాలనే దాని మీద వాళ్ళకి కొన్ని సూచనలు అయితే ఇచ్చారనమాట. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6:30 గంటల నుంచి అయితే పింఛన్దారుని ఇంటి వద్ద పంపిణీ చేయబడుతుంది. 1వ రోజు సాయంత్రం వరకు అయితే టైం అయితే ఇస్తున్నారు. సాయంత్రం లోపల వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. మీ యొక్క ఇంటి దగ్గరికి మీ యొక్క సచివాలయం క్లస్టర్ అధికారి వచ్చినప్పుడు మీరు లేకపోయినట్లయితే సాయంత్రం సచివాలయంకి వెళ్ళి విజిట్ చేసి మీరు పెన్షన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ ఈ 1వ తేదీ 2వ తేదీల్లో మీరు పెన్షన్ కనుక అసలే తీసుకోపోయినట్లయితే మీ యొక్క క్లస్టర్ అధికారికి ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సిందిగా అయితే చెప్తున్నారనమాట. సో వారికి కాల్ చేసి ఇలా మేము నెక్స్ట్ మంత్ తీసుకుంటామండి, బయట అయితే ఉన్నాము, ఇలా చెప్పడం ద్వారా మీ ఆ యొక్క పెన్షన్ అయితే సో నెక్స్ట్ మంత్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఈ విధంగా చెప్పకుండా కనుక వదిలేసినట్లయితే వాళ్ళకి కొన్ని రీజన్స్ అనేటివి అడుగుతాయన్నమాట. అంటే ఇతను ఎందుకు పెన్షన్ తీసుకోలేదు, చనిపోయారా, లేకపోతే వలస వెళ్ళిపోయారా, ఇలా డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. అందులో మీరు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొంచెం సౌకర్యార్థంగా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు మీ యొక్క క్లస్టర్ అధికారికి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి, ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులకు సంబంధించి పెన్షన్స్ అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన అయితే క్లోజ్ అవుతాయన్నమాట. ఏప్రిల్ 30వ తేదీ లోపల ఎవరైతే దరఖాస్తులు అనేవి పెట్టుకుంటారో వారి యొక్క లిస్ట్ అనేది ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి లిస్ట్ అంతా కూడా మే నెల పింఛన్ల పంపిణీలోకి అయితే యాడ్ అవుతుందన్నమాట. సో కాబట్టి యాడ్ అవుతున్నటువంటి ఈ యొక్క పేర్లు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్లో కనుక వచ్చేస్తే మీకు పెన్షన్ అనేది మే నెలలోనే వచ్చేస్తుంది, ఓకేనా. సో ఈ విషయం చాలామందికి తెలియడం లేదు. ఏప్రిల్ 30వ తేదీ లోపల మీరు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే మే నెలలో మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు రేపే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు మీరు సచివాలయంకి వెళ్ళి విజిట్ చేసి తప్పనిసరిగా స్పోర్ట్స్ పెన్షన్స్ లిస్ట్లో మీరు కనుక ఉండినట్లయితే దానికి తగిన డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసేసి మీరు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అంటే రేపే తీసుకోవచ్చు అనమాట, ఓకేనా.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్స్కి మేము ఒకసారి అప్లై అయితే చేయించామండి. సో నిన్నటి రోజున అయితే అప్లై చేసాము. ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇస్తారంటే మీకు సచివాలయంలో అయితే ఇస్తారు ఈ అప్లికేషన్ ఫాము. సో దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళి మీరు అప్లై అయితే చేయించుకోవాలి. అయితే లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడతాను. సో అందులో మీ పేరు కనుక ఉండినట్లయితే సో తప్పనిసరిగా మీరు మీ యొక్క సచివాలయం విజిట్ చేసేసి అప్లికేషన్ అనేది చేయించండి. సో ఇక్కడ చూడండి, దరఖాస్తుదారుని యొక్క పేరు అయితే ఫస్ట్ అడుగుతారు. అంటే ఇక్కడ లేడీస్ పేరు మీద అంటే వితంతు పేరు మీద కనుక మనము అప్లికేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి వారి యొక్క పేరు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ భర్త పేరు అయితే ఇవ్వాలండి. భర్త పేరు చనిపోయినటువంటి ఆయన యొక్క పేరు అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబరు ఎవరైతే అప్లై అయితే చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు, సో అదేవిధంగా రైస్ కార్డ్ నెంబరు, వీరి కులం ఏంటి ఉపకులం ఏంటి అనేది ఇవ్వాలి. నెక్స్ట్ చిరునామా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ భర్త యొక్క వివరాలు కూడా ఇక్కడ రాయాలండి. భర్త పేరు, ఆయన యొక్క ఆధార్ నెంబరు, పెన్షన్ రకం ఏంటి, పెన్షన్ ఐడి, అదేవిధంగా మరణించిన డేట్ కూడా ఇవ్వాలన్నమాట. సో అయితే ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్స్ కేవలము డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క వివరాలతో ప్రభుత్వం ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో అందులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ సంబంధించి మీరు అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, భర్త యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి, భార్య యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి, అలానే భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. పెన్షన్ రకాన్ని సూచించేందుకు మీకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ బుక్ ఉంటుంది కదా, సో దాని మీద ఐడి అయితే ఉంటుంది. ఆ యొక్క జెరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీరు ఈ యొక్క అప్లికేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే వితిన్ 5 మినిట్స్లో మీకు అప్లికేషన్ అనేది ప్లేస్ చేస్తారనమాట సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు. ఓకేనా. సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్తాయి. ఎంపీడీఓ ఆఫీస్లో ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా చూసి సో ఈ యొక్క చెక్ లిస్ట్ అనేది ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, సో అందులో కనుక పేరు కనుక ఉన్నట్లయితే ఓకే అని చెప్పేసి మీకు అప్రూవల్ అయితే ఇచ్చేస్తారు. మీరు మే 1వ తేదీన పెన్షన్ అనేది పొందవచ్చు. ఈ విధంగా స్పౌస్ పెన్షన్ సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో మీరు ఏప్రిల్ 30 తేదీ లోపల అంటే ఈ రోజు లోపల మీరు అప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు రేపే పెన్షన్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి. సో మే నెల పెన్షన్ మీద మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇకపోతే థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను నేను. సో థంబ్నెయిల్లో వచ్చేసి వీరికి 8,000 రూపాయలు, వీరికి 12,000 రూపాయలు అని చెప్పాను కదా. ఎవరైతే పెన్షన్ అనేది గత నెలలో తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఒక నెల ముందు తీసుకోనటువంటి వాళ్ళు అయితే ఉంటారో వారికి 8,000 రూపాయలు అయితే వస్తాయి. 3 నెలల పెన్షన్ అంటే 2 నెలలు గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ నెల కలిపి మొత్తం 12,000 రూపాయలకి అయితే తీసుకోబోతున్నారు. సో మీరు కూడా ప్రతి నెల కూడా పెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 నెలలు పెన్షన్ తీసుకోకుండా 3వ నెల వచ్చి పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క ఆప్షన్ కూడా మీ యొక్క క్లస్టర్ అధికారికి అయితే ఉంటుంది. మీ యొక్క పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కడైతే ఉపాధి కొరకు వెళ్ళినటువంటి డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ మీ యొక్క సచివాలయం ఏంటి అనేది వివరాలు అనేటివి వీళ్ళకి తెలియజేయాలన్నమాట. మీరు ప్రస్తుతం తీసుకున్నటువంటి పెన్షన్ సచివాలయంలో వచ్చి సో ఈ యొక్క వివరాలు అనేటివి ఇవ్వడం ద్వారా వాళ్ళు మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మీరు ప్రతి నెల కూడా మీరు ఎక్కడైతే ఉపాధి తీసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క సచివాలయం దగ్గరలోకి అయితే వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వం అలాగనే కొనసాగిస్తూ ఉంది. సో ఈ విధంగా మే నెల పెన్షన్లకు సంబంధించి పంపిణీ విషయంలో ఎలాంటి మార్పులు అయితే ఉంటున్నాయి, అలానే వీరికి సంబంధించి పెన్షన్ ఈ విధంగా పంపిణీ జరుగుతుంది. అలానే ఈ యొక్క స్పౌస్ పెన్షన్ సంబంధించిన అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిన వెంటనే కూడా వాళ్ళకి లిస్ట్లో ఆల్రెడీ పేర్లు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మే నెలలో పెన్షన్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.